ఎన్నికల యుద్ధంలో ఓటర్లు తమ ఓటుతో వైసీపీ పార్టీకి గెలిపించడానికి సిద్ధం. ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పాత్రికేయుల సమావేశంలో ఎమ్మెల్యే గోపిరెడ్డి గారు శ్రీనివాసరెడ్డి ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ స్థానిక ప్రైవేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఇరువురు నేతలు మాట్లాడుతూ పటాపంచల పవన్ కళ్యాణ్ చండాలపు చంద్రబాబు ఇద్దరు నీచ రాజకీయాలు చేయడంలో దిట్ట. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపట్టిన బస్సు యాత్ర సూపర్ సక్సెస్ అయింది. అడుగడుగున ప్రజలు జననేతకు జన నీరాజనం పలికారు. ఎండా వాన అనేది కూడా చూడకుండా భారీగా పల్నాడు ప్రజలు తరలి రావడం చూస్తుంటే జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి అవడం ఖాయమనిపిస్తుంది. అభివృద్ధి చేయాలంటే జగన్ మళ్ళీ రావాలని అన్నారు. ఎక్కడైనా ఎన్నికలు జరిగితే నలుగురు ఇటు పోవటం, నలుగురు ఇటు రావటం ఇది సహజం. అది ఏ నియోజకవర్గం అయినా కూడా 2019లో మేము 151 సీట్లు గెలిచిన రోజు కూడా వైసీపీ నుంచి తెలుగుదేశం పోయిన వాళ్ళు ఉంటారు, తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. ఎందుకంటే తప్పకుండా ఎక్కడైనా ఏంటంటే కొన్ని ఈక్వేషన్స్, రకరకాల కొన్ని బంధు ఈక్వేషన్స్ ఉంటాయి, కొన్ని క్యాస్ట్ ఈక్వేషన్స్ ఉంటాయి, కొన్ని లోకల్ ఈక్వేషన్స్ ఉంటాయి. ఇవన్నీ ఈక్వేషన్స్లో 10 మంది అట్టు వెళ్తారు, 10 మంది ఇటు వస్తుంటారు. ఇవన్నీ కూడా ఎన్నికల ప్రక్రియలో మీ అందరూ పత్రికా విలేకరులు నేను కొత్తగా చెప్పేది ఏం లేదు. 5-6 ఎలక్షన్లు పైగా చూసిన వాళ్ళు ఉంటారు. మీరు అందరూ కూడా కార్పొరేషన్ ఎలక్షన్స్ దగ్గర నుంచి తంతే. ఎందుకంటే 10 మంది అట్టుపోతారు, 10 మంది ఇట్టుపోతారు. కానీ శాశ్వతంగా పర్మనెంట్గా నిలబడేది ఎవరంటే అక్కడున్న ప్రజలు. ఇవన్నీ ఎన్ని ఉంటాయంటే మొత్తం కూడా మీరు లెక్కేస్తే 1000 ఓట్లు ఉండవు. 1000 మంది ఇటు 1000 మంది ఉంటారు, అటు 1000 మంది ఉంటారు. అంతే. 2,40,000 మందిలో 2,00,000 చిల్లర మంది స్టాండర్డ్గా వాళ్ళు డిసిషన్ తీసుకుంటారు ఎవరు ఓటు వేయాలని. ఈ పార్టీకే తీసేసుకోకుండా ఉంటారు ఎవరికి వెయ్యాలా ఏందనేది. సో ఇవన్నీ చిన్న అటుపోవటం ఇటుపోవటం అనేది సర్వసాధారణం. ఇప్పుడు మీరు చూస్తూ ఉంటారు ఎన్ని కప్తారు, 5 కుటుంబాలు కండువు కప్పే ఉంటారు. అది మేమైనా వాళ్ళైనా 10 అంటే మా మద్దతుగా 10 మంది మాకు వస్తారు, వాళ్ళకి వస్తారు, అది లోకల్కి అంతే తప్ప పెద్ద మేజర్ చేంజ్ ఏమి ఉండదు. అవన్నీ కూడా అవన్నీ ఎన్నికలు సర్వసాధారణమే. పిడుగురాళ్ళలో జరిగిన బహిరంగ సభ కానీ విజయవంతం చేసిన ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ముఖ్యంగా ప్రజలు స్పందిస్తున్న తీరు, ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి. ముఖ్యంగా వినుకొండలో ప్రారంభమైన రోడ్ షో మళ్ళీ తిరిగి సంతమాగులూరు అడ్డు రోడ్డు నుంచి రొంపిచెర్ల మండలంలో దాదాపు మధ్యాహ్నం తీవ్ర ఎండ వడగాలిని కూడా లెక్క చేయకుండా ప్రజలంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చూడటానికి, ఆయన చే కరచాలను అందించటానికి, మాట్లాడటానికి, ముఖ్యంగా మహిళలు చూపిస్తున్న ఆదరణ చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మళ్ళీ ఏర్పడుతుంది, ఖచ్చితంగా మళ్ళీ 2024లో ముఖ్యమంత్రి అవుతాడని ఈరోజు అందరూ కూడా భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా పిడుగురాళ్ళలో జరిగిన సభ విజయవంతం కావటం, లక్షల మందితో నిర్వహించిన సభని విజయవంతం చేయటం, తిరిగి సత్తెనపల్లిలో రోడ్ షో జరపటం, పల్నాడు జిల్లా అంతా కూడా సమగ్రంగా ఈరోజు చూస్తే అద్భుతంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి బస్సు యాత్ర చేయటం చాలా సంతోషంగా ఉంది. అట్లానే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన తీరు పిడుగురాళ్ళలో ఈరోజు చంద్రబాబు నాయుడు తన మేనిఫెస్టోలో చేసిన మోసాలను ఈరోజు ప్రజలకి వివరించే కార్యక్రమం చేయటం, అదే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న కార్యక్రమాలు. అట్లానే వాలంటీర్కి మళ్ళీ 10,000 రూపాయలు ప్రకటించే కార్యక్రమం చూస్తుంటే, అంటే వాలంటీర్ వ్యవస్థ బ్రహ్మాండంగా పనిచేస్తుందని ఒప్పుకున్నాడు చంద్రబాబు నాయుడు. మొన్నటిదాకా వాలంటీర్ని సంచులు మోసేవాళ్ళలాగా, మగవాళ్ళు లేకపోతే ఆడవాళ్ళ తలుపులు తట్టేవాళ్ళలాగా, పవన్ కళ్యాణ్ అయితే ఆడపిల్లల్ని ట్రాఫికింగ్ చేస్తూ మాట్లాడిన మాటలు ఇవన్నీ కూడా ఈరోజు పటాపంచలు అయిపోయి ఇవన్నీ అవాస్తవాలని చెప్పి ఆయనే స్వయంగా వేదిక మీద నుంచి ఒప్పుకున్నాడు చంద్రబాబు నాయుడు. కాబట్టి ఖచ్చితంగా వాలంటీర్ వ్యవస్థని ప్రజలు కోరుకుంటున్నారు అనేది వాస్తవం. ఒక్క నెల పెన్షన్లు వాలంటీర్లు ఇవ్వకపోతే ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడ్డారో చూసాం మొన్న ఏప్రిల్ నెలలో. ఖచ్చితంగా ప్రజలు వాలంటీర్ వ్యవస్థని కోరుకుంటూ ఉన్నారు. అలానే
ఈరోజు అందరూ కూడా మేనిఫెస్టో కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది చేస్తారు, చేసేదే చెప్తారు అని చెప్పి ఒక నమ్మకం ఉంది. ఆ నమ్మకం కోసం ఈరోజు ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా త్వరలోనే మేనిఫెస్టో కూడా ప్రకటించే కార్యక్రమం చేస్తాం. మరి ఈరోజు పల్నాడులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. ఖచ్చితంగా 7 స్థానాలు గెలుస్తాం. అట్లానే పార్లమెంట్ స్థానం కూడా అనిల్ కుమార్ యాదవ్ గారు మొట్టమొదటిసారి ఒక బీసీ అభ్యర్థిని ఇక్కడ నిలబెట్టే కార్యక్రమం చేయటం. ఈరోజు బీసీలు పెద్ద ఎత్తున బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. బీసీలు అందరూ కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపే కార్యక్రమం ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులతో పాటు బీసీలు కూడా ఈరోజు పెద్ద ఎత్తున వాళ్ళలో ఒక మార్పు కనపడుతూ ఉంది. సో ఖచ్చితంగా అనిల్ కుమార్ యాదవ్ గారిని కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించుకునే కార్యక్రమం చేస్తాం. సో అనిల్ గారు